సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. ఇప్పుడు ధరల భారం గురించి రాసింది సాక్షి పేపర్ బ్యానర్ ఐటమ్. అంటే వాస్తవంగా నిత్యావసర వస్తువులు కూరగాయలతో సహా ఉల్లిగడ్డ, టమాటా, నువ్వు ఏ కూరగాయ పట్టుకున్నా 50-60 రూపాయలు కిలో. టమాటా అయితే 100కు పోయింది, ఉల్లిగడ్డ కూడా దాదాపు 60-70 రూపాయలకు పోయింది కిలో. మళ్ళీ రైతులకు మేలు జరగట్లే, ఇది పండించే రైతులకు రావట్లే. టమాటా పండించే రైతులకి 25-30 రూపాయలే వస్తుంది కిలోకి. ఈ మధ్యదళారులు వ్యవస్థతోని 100 రూపాయలకు పోయింది కిలో. గగ్గోలు పెడుతున్న ఒకవైపు రైతులు పండించిన 6 కాలం కష్టపడి పండించిన రైతుకి రావట్లేదు, కొనుక్కునే వాళ్ళకి బెనిఫిట్ కావట్లేదు, వినియోగదారులకి. మధ్యలో ఉన్న బ్రోకరిజం, దీనిపైన ప్రభుత్వం కనీసం సమీక్ష లేదు. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు నడ్డిడిసింది ఒక రకంగా. ఈ ధరలు మామూలు లేవు. కూరగాయలు కానీ ఇది ఇగో టమాటా 110 రూపాయలు అట అక్టోబర్ 7, మే 3న 25 రూపాయలు ఉంది. ఉల్లిగడ్డ మే 3న 25 రూపాయలు ఉంటే 80 రూపాయలు. డబల్ కాదు త్రిబుల్ పెరిగింది. త్రిబుల్ పెరిగితే ప్రభుత్వం దీనిపైన కనీసం సమీక్ష చేయాలి కదా. బంగాళాదుంప అంటే ఆలుగడ్డ 35 రూపాయల నుంచి 60కి పోయింది. బెండకాయ 35 నుంచి 70, దొండకాయ 35 నుంచి 70, వంకాయ 30 నుంచి 70, సొరకాయ 25 నుంచి 40. ఏది తీసుకున్నా డబల్ త్రిబుల్ కూడా పెరిగినాయి కొన్ని. ఒకవైపు వరదలు వచ్చినాయి, చేతిలో చిల్లి కావలేదు, చేద్దామంటే పని దొరికే పరిస్థితి లేదు. కొన్ని నెలల బట్టి విజయవాడ ప్రాంతంలో పని లేక పస్తులు ఉంటున్న ప్రజలు ఆ పస్తుల్లోనే మళ్ళీ ఏమన్నా 1-6 రూపాయలు ఉండి కొనుక్కుందామంటే డబల్ కొనబోతే కొరి అమ్మబోతే అడివి అయినట్టు అయింది. ఈ పరిస్థితి మీద కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను మార్పు కోసం వచ్చిన అంటుండే ఆయన. నేను రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసం అని మొన్నదాకా అనడు. ఇక దీనిపైన సమీక్ష లేదు. మరి ఆయన ఏం మార్పు కోసం వచ్చిండంటే సనాతన ధర్మంలో మార్పు కోసం వచ్చినా, సనాతన ధర్మాన్ని పరిరక్షించే మార్పు కోసం వచ్చినా, ధర్మాన్ని రక్షణ కోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తా అంటుండు. ఇక ప్రజలు ఈయన ఇక సనాతన ధర్మం కోసం కానీ ప్రజల కోసం లేడు అనేది ఫిక్స్ అయ్యారు. ఇక మాట్లాడాల్సింది ఎవరు ఇప్పుడు? సామాన్య ప్రజల గురించి, వాళ్ళ ధరల గురించి, వాళ్ళ నిత్యావసర వస్తువుల గురించి, వాళ్ళ పడుతున్న ఇబ్బందుల గురించి అంటే ఎవడు కనపట్టలే. ఇది పరిస్థితి. కిలో 100 రూపాయలకు పైగా టమాటా, కంటతడి పెట్టిస్తున్న ఉల్లి కిలో 70 నుంచి 80. కూరగాయలు ఏవైనా సరే కిలో 80 పై మాటే. వెల్లుల్లి 440 రూపాయలట, కొత్తిమీర కట్ట 60 రూపాయలు. వెల్లుల్లి 440 రూపాయలు 1 కిలో. తినేది అనేది సామాన్య ప్రజలు కొనుక్కొని తినే పరిస్థితి ఇది. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయి లేదా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్న బియ్యం 55 రూపాయలు అయిపోయింది. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. బియ్యం 55 రూపాయలు అయిపోయిందా? కందిపప్పు 160, వంట నూనె 120. ఇలా కడాన ఇంటికి అదనంగా 5 ఏళ్లలో 8 లక్షల భారం పడింది. నా ఆడపడుచులందరికీ ఈ 8 లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? మొన్న ఎన్నికల ప్రచారంలో ఎవరు మాట్లాడిందంటే ఈ మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చినాయి. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయట. కందిపప్పు పెరిగిందట, ఉల్లిపప్పు పెరిగి, ఇంకేదో పెరిగింది, వంట నూనె పెరిగింది, బియ్యం పెరిగింది. మరి ఇవాళేం తగ్గించారా అనేది టేబుల్. నా ఆడపడుచులు, మరి ఇవాళ ఎవరు ఆడపడుచులు? ఇవాళ ఇదేంది? దీనిపైన సమీక్ష ఉందా? అంటే నువ్వు కుర్చీ ఎక్కిందాక నా ఆడపడుచులు, నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు ఈ మాటలు చెప్తాయి. ఇవాళ తమ్ముళ్ళు ఎడిపోయారు, ఆడపడుచులు ఎడిపోయారు, అన్నయ్యలు ఎడిపోయారు. ఎక్కడ మీటింగ్ మీద తమ్ముళ్ళు అనే. మరి ఆ తమ్ముళ్ళు మాట్లాడాలి కదా తమ్ముళ్ళ గురించి. సీన్ కట్ చేస్తే ఆయన సీఎం పీఠం ఎక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి ధరలు దిగి రావాలి, కానీ ఏం జరుగుతుంది? ఆకాశమేదుగా పైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విధిస్తున్నాయి. దీంతో వాట్ ఈజ్ దిస్ బాబు గారు, వీఆర్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తే ఏం చేస్తారు ప్రజలు? ఇప్పుడు కుర్చీ ఇచ్చారా 5 ఏళ్ళు? ఏ క్వశ్చన్ స్ట్రైట్ వేసినా, అడ్డంగా వేసినా, పొడుగు వేసినా ఇక ఆయన ఏం చెప్పడు. ఇప్పుడు ఆయన చెప్పేదంతా లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, సూట్లు, బూట్లు, పెట్టుబడులు, పెత్తందారులు, వీళ్ళ కోసం ఉంటుంది మాటలు. సామాన్య ప్రజల గురించి ఉండదు. ఎక్కడ పెట్టుబడిదారుల బట్ట రావాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళ ప్రజల మీద రుద్దాలి, ఈ కార్యక్రమం తప్ప
ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు.